స్వీట్ స్టాల్లో దొరికే ఈ కాజు కట్లీని ఓన్లీ 2 ఐటమ్స్తో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. స్వీట్ స్టాల్ అయితే మరీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది ఎలాగ తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ 1 కప్పు జీడిపప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్కి 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ వేసి తీగపాకం వచ్చేంత వరకు దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జీడిపప్పు మిక్స్చర్ని ఇందులో వేసేసి కొంచెం మనకి ఇలా ఉండగా కడుతుంది అన్నప్పుడు నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి ఇది చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అంతా మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్లేట్ అంతా నెయ్యి అంతా మనం స్ప్రెడ్ చేసి ఈ మిక్స్చర్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ దీనికి రెస్ట్ ఇచ్చేస్తే మనం ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్లో మనకి రెడీ అయిపోతుంది. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తానండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. బాగుంది కదా? నచ్చిందా? మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.